ఇక్కడికే ముగించబడిపోయింది, శూన్యం అనుకుంటాం. కాదు కాదు, నీ హృదయాన్ని నువ్వు పరిశీలించుకున్నట్లయితే నీ ఆత్మ చెబుతున్న మాటలు చెవికలవాడు వింటాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఒక విధానంగా ఆలోచించు. నువ్వు ప్రశ్న వేసుకో ఈ రాత్రి, అసలు నా శరీరం చెబుతున్న మాటలు నేను వింటున్నానా, నాలో ఉన్న జీవం చెబుతున్న మాటలు వింటున్నానా? శరీరం చెప్పైతే తను లోకపరంగా చెప్పింది, ఏది పాపంతోనూ స్వార్థంతోనూ గర్వంతోనూ అసూయతోనూ ఉండింది. అదే ఆత్మ చెబుతున్న మాటలైతే నెమ్మది, సమాధానం, ప్రేమ, దీర్ఘశాంతం, దయాళత్వం కూడిన విధానంగా చెబుతుంది. నిన్ను ప్రశ్నించుకో, అసలు దేనికి నేను బానిసనై ఉన్నాను ఈరోజు? ఆత్మకు బానిస అయితే ఇబ్బంది లేదు, నీ జీవితం ఒక పచ్చికి బయలుగా మార్చబడుతుంది. అదే శరీరంగా నువ్వు శరీరానికి లోబడి ఉన్నట్లయితే నీ ఆత్మ, నీ జీవితం బీడు పారిపోతుంది.